ఈరోజు దేవుని వాగ్దానము, అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. రాళ్లను రొట్టెలుగా చేసి చూపించు అని అపవాది యేసుక్రీస్తును అరణ్యములో శోధించినప్పుడు అపవాదికి యేసుక్రీస్తు ఈ వచనాలు తిరిగి చెబుతాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని. ఈ వచనం ఎక్కడుంటుందంటే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో ఉంటుంది. మనము రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంటే ఆహారం ఇంపార్టెంట్ కాదా? ఆహారం ముఖ్యం కాదా? అలా అని కాదు. ఆహారం ముఖ్యమే మన శరీరానికి. అయితే దానికంటే మన ఆత్మకు దేవుని వాక్యం ఇంకా ముఖ్యం. దేవుని వాక్యము, దేవుని మాటలు, వీటి ద్వారానే మనం బ్రతుకుతున్నాం. మనం బ్రతకాలి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు సమస్తము కూడా దేవుని వాక్యమే. బైబిల్ మొత్తం కూడా దేవుని వాక్యము మనకి ఏం చెబుతుంది? మనం దేవునితో నడవాలి, దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండాలి అని. కొత్త నిబంధనలో 2 తిమోతికి 3వ అధ్యాయంలో కూడా రాసి ఉంటుంది. ప్రతి వాక్యము, ప్రతి వచనము, లేఖనం మొత్తం కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, దేవుని ప్రేరేపణతో రాయబడింది. లేఖనాలు మొత్తం కూడా మన యొక్క జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఒక దిక్సూచిలాగా, మనం తప్పుడు మార్గంలో వెళ్తుంటే దానిని ఖండించే విధంగా, మనల్ని దేవుని వైపుకు నడిచేలాగా ప్రోత్సహించడం. దేవుని వాక్యము ఈ విధంగా ఎన్నో పనులు చేస్తుంది. అందుకే దేవుని వాక్యం ముఖ్యమైనది మన ఆత్మీయ జీవితానికి. ఒకసారి ఆలోచించుకుందాం. మనం దేవుని మాట, దేవుని వాక్యము ప్రకారం ప్రతిరోజు జీవిస్తున్నామా? ఎంతవరకు మన జీవితాలలో తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పనులు దేవుని వాక్యానికి ఆధారంగా, దేవుని వాక్యం ప్రకారం ఉంటున్నాయి? ఒకసారి ఆలోచించుకుందాం. యోహాను 1:1లో రాసి ఉన్నట్లు దేవుని వాక్యం అంటేనే యేసుక్రీస్తు. కాబట్టి మనం యేసుక్రీస్తును నమ్ముతున్నాము అనంటే దేవుని వాక్యమును ఖచ్చితంగా సంపూర్ణంగా నమ్మాలి. దేవుని వాక్యం ప్రకారం మనం జీవిస్తూ ఉండాలి. యేసుక్రీస్తే మన జీవితానికి ఆధారం. దేవుని వాక్యమే మన జీవితానికి దిక్సూచి. దేవుని వాక్యం లేకపోతే మనం ఏ పని చేయలేము, ఏ పని చేయకూడదు. దేవుని వాక్యం ప్రకారం మన జీవితాలను మార్చుకుందాం. దేవుని వాక్యం ప్రకారం మనం జీవిద్దాం. ప్రార్థన. సర్వసృష్టికర్త, సర్వాధిపతి దేవా, సత్యస్వరూపి, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు. ప్రభువా, ఈరోజు మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు దేవా. అవును ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని ఈ వాక్యం సెలవిస్తున్నారు. ఈ వాగ్దానాన్ని బట్టి దేవా, మేము మీ మాటను బట్టి, మీ వాక్యమును బట్టి, లేఖనాలు చెబుతున్న ప్రతి విషయాన్ని బట్టి మేము నడుచుకునేలాగా మమ్మల్ని మీరే మార్చండి. ఆ విధంగా మా జీవితాలను మార్చండి ప్రభువా. మా జీవితాలలో ఎన్నో పరిస్థితుల్లో మేము మీ వాక్యం ప్రకారం కాకుండా మా ఆశలను, దురాశలను బట్టి, మా శరీర కోరికలను బట్టి మేము నడుచుకున్నాము. వాటిని బట్టి మమ్మల్ని క్షమించండి. మా నిర్ణయాలు ఎన్నోసార్లు మీకు బాధను గురి చేసి ఉండొచ్చు. దాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఇక నుండి ప్రతి విషయంలో కూడా మీ వాక్యం ప్రకారమే మేము నడుచుకుని, మీ వాక్యం ప్రకారమే మేము జీవించి, మీ నామమునకు మహిమ కలుగులాగున మా జీవితాలని మార్చుకోండి ప్రభువా. ఆ విధంగా మేము జీవించేలాగా మీరే మమ్మల్ని నడిపించాలని మేము వేడుకుంటున్నాం ప్రభువా. మరొకసారి మా జీవితాలన్నీ మీకు అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.